హైడ్రా ఈ పేరు చెప్తే అక్రమార్కులకు హడల్. ప్రభుత్వ భూములను, చెరువులను, కుంటలను కబ్జా చేసేసి అక్రమంగా కట్టుకున్న ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తుంది హైడ్రా. అయితే ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క అన్నట్లుగా హైడ్రా ఆపరేషన్స్ ఉండబోతున్నాయా? హైడ్రా హై పవర్స్ కు ఆమోదముద్ర పడ్డంతో ఇక హైడ్రా దూకుడు నెక్స్ట్ లెవెల్ కు చేరినట్లేనా? చెరువులతో పాటు ప్రభుత్వ స్థలాల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు విశేష అధికారాలు దక్కాయి. ఈ మేరకు రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన జీవోకి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదముద్ర వేశారు. రాజ్భవన్ ఆమోదముద్రతో జాప్యానికి తావు లేకుండా స్వయంగా సకాలంలో చర్యలు తీసుకునే అవకాశం హైడ్రాకు కలగనుంది. విపత్తు స్పందన, ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ ఏజెన్సీ హైడ్రాకి విస్తృత అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. రాజముద్ర పడడంతో ఇకపై హైడ్రా చేపట్టే అన్ని కార్యకలాపాలకు చట్టబద్ధత లభించింది. ఇక ఆ చట్టాన్ని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. అప్పటి వరకు హైడ్రాకి ఈ ఆర్డినెన్స్ రక్షణగా ఉండనుంది. ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్ పై గవర్నర్ అనేక సందేహాలు వ్యక్తం చేయగా వాటిని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి గవర్నర్ దానకిషోర్ ఆమోదముద్ర వేశారు. చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు, ఆట స్థలాలు సహా ప్రభుత్వ ఆస్తులను రక్షించడం సహా ప్రకృతి వైపరీత్యాల సమయంలో రక్షణ చర్యలు, భారీ వర్షాలు వచ్చినప్పుడు ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుని క్రమబద్ధీకరించడం, అగ్నిమాపక శాఖ సేవలకు ఎన్ఓసీ జారీ లాంటి తదితర లక్ష్యాలతో జూలై 19న జీవో MS 99 ద్వారా రేవంత్ సర్కార్ హైడ్రాను ఏర్పాటు చేసింది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా పరిధిలో ORR వరకు ఉన్న ప్రాంతాన్ని హైడ్రా పరిధిలో చేర్చారు. హైడ్రా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ విభాగం, విపత్తు నిర్వహణ విభాగాలు ఇప్పటికే పనిచేస్తూ ఉండగా ఆర్డినెన్స్తో మరిన్ని కీలక అధికారాలు హైడ్రాకు కట్టబెట్టారు. ఆ విభాగాన్ని మరింతగా బలోపేతం చేసే దిశగా ఇటీవలే పలువురు ఉన్నతాధికారులను, సిబ్బందిని ప్రభుత్వం కేటాయించింది. ఆక్రమణలను పరిశీలించడం, నోటీసులు ఇవ్వడం, ప్రభుత్వ స్థలాల్లోని ఆక్రమణలు తొలగింపు అధికారం కల్పించే జీహెచ్ఎంసీ చట్టం 1955లోని సెక్షన్ 374(b)ని ఆర్డినెన్స్లో చేర్చారు. అనధికారిక ప్రకటనల లాంటి వాటికి జరిమానాలు విధించే అధికారం హైడ్రాకు బదిలీ అయ్యింది. పురపాలక చట్టం 2019 ప్రకారం సంబంధిత కార్పొరేషన్, మున్సిపాలిటీ కమిషనర్కి ఉన్న అధికారాలు, బీపాస్ చట్టం 2020 ప్రకారం జోనల్ కమిషనర్ నేతృత్వంలోని జోనల్ టాస్క్ ఫోర్స్, కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా టాస్క్ ఫోర్స్కు ఉన్న అధికారాలను హైడ్రాకు ఇచ్చారు. HMDA చట్టం 2008లోని పలు సెక్షన్ల కింద కమిషనర్కు ఉన్న అధికారం, భూ ఆదాయ చట్టంలోని సెక్షన్ 1317(f) ప్రకారం ఆక్రమణల తొలగింపు, ఆస్తుల పరిరక్షణకి RDO, కలెక్టర్కు ఉన్న అధికారాలు అవే అంశాలకు సంబంధించి నీటిపారుదల చట్టంలోని హైడ్రాకు కట్టబెట్టారు. నిర్మాణాలపై చర్యలు తీసుకోవడంలో జాప్యానికి తావు లేకుండా హైడ్రా కొత్త అధికారాలతో స్వయంగా చర్యలను సకాలంలో తీసుకోగలుగుతుంది. ఔటర్ రింగ్ రోడ్డు వరకు చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమణకు గురైతే వాటిని తొలగించేందుకు ప్రస్తుతం వేర్వేరు విభాగాలు నోటీసులు ఇవ్వాల్సి ఉంది. ఆ తర్వాతే కూల్చివేతల వ్యవహారాన్ని హైడ్రా చూసుకుంటోంది. వివిధ ప్రభుత్వ విభాగాల సమన్వయంతో వాటి చట్టాల మేరకు హైడ్రా చర్యలు తీసుకోవాల్సి వస్తోంది. అయితే ఇప్పుడు ఆర్డినెన్స్ ద్వారా జీహెచ్ఎంసీ, HMDA, రెవెన్యూ, నీటిపారుదల శాఖలకు ఉన్న అధికారాలన్నీ హైడ్రాకు సంక్రమించబోతున్నాయి. హైకోర్టు సైతం హైడ్రా చర్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినా ప్రభుత్వం మాత్రం హైడ్రా విషయంలో ముందుకే వెళుతోంది. అయితే నిర్దిష్టమైన విధి విధానాలు, మార్గదర్శకాలు, గైడ్లైన్స్, చట్టబద్ధత లాంటివేవీ లేకుండా తొందరపాటుతో తీసుకునే నిర్ణయాలను మాత్రమే న్యాయస్థానం తప్పుబట్టింది. ఈ పరిస్థితుల్లో గవర్నర్ ఈ ఆర్డినెన్స్ కు ఆమోదం తెలపడంతో త్వరలో జరగనున్న అసెంబ్లీ సెషన్లో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం పొందడంతో హైడ్రాకు చట్టబద్ధత లభించనుంది.